వైసీపీ అధినేత జగన్ హెలికాప్టర్ కు ప్రమాదం కేసులో ఇవాళ తోపుదుర్తి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీంతో అటు పోలీసు వర్గాల్లో రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో పోలీసులు 11 మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. వారికి షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే ఆయన సడన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. తోపుదుర్తి అరెస్టు విషయంలో సత్యసాయి జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా ఉన్నారని డీజీపీ కార్యాలయం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని డీజీపీ కార్యాలయం ఎస్పీని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఇంతలోనే ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. దీంతో ఆయన బెయిల్ వస్తుందా లేకపోతే పోలీసులు అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. గత నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటించారు. జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో జనాన్ని రెచ్చగొట్టి హెలికాప్టర్ దెబ్బతినేలా చేశారని తోపుదుర్తిపై పోలీసులు ఆరోపించారు. చేసిన తప్పు చేయడమే కాకుండా తమపై ఆయన నిందలు వేశారని పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు ఏదైతే హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో దానిపై అయితే ఇటు పోలీసులు ఇటు తోపుదుర్తికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న, గత నెల 8న అయితే రామగిరి పట్టణ సందర్భంగా చోటు చేసుకున్న వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా హెలికాప్టర్ వివాదం ముందు అది చిలికి గాలివారంగా మారుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో సత్యసాయి జిల్లా పోలీసులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా నిన్న అయితే 10-11 మందిని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని కూడా అరెస్ట్ చేసే అందరినీ కూడా జిల్లాకు ధర్మవరం జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన బెయిల్ ఇవ్వడంతో, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. దీనిపై సత్యసాయి జిల్లా పోలీసులు పూర్తిగా కూడా దృష్టి కేంద్రీకరించి అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో చూసిన ఎవరైతే ఎవిడెన్స్ ఆధారంగా ఉన్నారో వారందరినీ కూడా కస్టడీకి తీసుకొని వారు చెప్పిన వివరాలు నోట్ చేసుకొని 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వారు తరువుగా ఎంక్వైరీ చేసి ఏదైతే ముఖ్యంగా కుట్రకోణమైన ఏమైనా ఉందా అంటూ కూడా ఆరాధించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇందులో పైలట్, కో పైలట్ కూడా విచారణ పిలిచారు. కో పైలట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్నారు. పైలట్ మాత్రం ఇంకా అనారోగ్య కారణాలు సాగు చూపుతే రాకుండా ఉండడంతో మరోసారి నోటీసులు ఇచ్చి తప్పకుండా రావాలి అనే విధంగా కూడా ఆంక్షలు పెట్టే అవకాశం ఏదైనా తెలుస్తుంది. అయితే ఆయన వర్చువల్ గా విచారణకు వచ్చేందుకు అంగీకరించడం అని కూడా మాకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అయితే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కోసం బెంగళూరుకు, హైదరాబాద్ కు, విజయవాడకు ప్రత్యేక బృందాలు కూడా వినట్టు మాకు సమాచారం అందుతుంది. ఈ జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం కూడా సీరియస్ అయ్యేట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఘటన జరిగి సుమారుగా 4 రోజులు కావస్తున్నా కూడా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోయారు అంటూ కూడా ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారంటూ కూడా జిల్లా పోలీసులు కూడా డీజీపీ కార్యాలయం అడిగి సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో పోలీసులు కూడా వేగం పెంచారు. ముఖ్యంగా నిన్న అరెస్టులతో అయితే 11 మంది అరెస్టులతో కూడా ఇది పెద్ద ఎత్తున సర్చింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామంటూ తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చుట్టూ కూడా ఇదంతా కేంద్రీకృతం అవుతుందని చెప్పొచ్చు. అయితే పోలీసులు విడుదల చేసిన వీడియో కౌంటర్ గా మరొక వీడియో కూడా ప్రకాష్ రెడ్డి విడుదల చేయడంతో అందులో ఒక మైక్ తీసుకొని పోలీసుల దగ్గర, డిఎస్పీ దగ్గర మైక్ తీసుకొని జనాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్న వీడియో కూడా బయటకు వదలడంతో ఈ వీడియో ఆధారంగా కూడా ఈరోజు హైకోర్టులో మరి కాసేపట్లో మరో 2 గంటల్లో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అది విచారణకు వచ్చే అవకాశం ఉంది. తీర్పు కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. మరో 2 గంటల్లో ఏం జరుగుతుంది, ఒకవేళ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయిపోతే మాత్రం వెంటనే పోలీసులు హైదరాబాద్ కానీ బెంగళూరు ప్రాంతాల్లో సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారని అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే కొంతమందికి బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ వస్తుందని నమ్మకంతో ప్రకాష్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు బెయిల్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రసన్న, అయితే యోగానంద్ చూసుకుంటే ఇప్పటికే ఇటు తోపుదుర్తి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇదే ఘటనకు సంబంధించి వాళ్ళని కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరి ఇటు అదే ఘటనకి సంబంధించి ఇటు పైలట్ ని ఎప్పుడు విచారించే అవకాశం ఉంటుందని కోర్టు అసలు విచారణ జరుపుతున్నారా లేదా? ఎందుకంటే
ఇది ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర కూడా ఉంది అంటూ కూడా పోలీసులు బలంగా నమ్ముతున్నారు. సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను కూడా తీవ్రంగా బదనాం చేసే కుట్ర అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గ ఆధారాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పైలట్ కో పైలట్ విచారణకు పిలిచారు. ఆ కో పైలట్ తన లాయర్తో సహా విచారణకు హాజరు దాదాపు 100 ప్రశ్నలకు పైగా ఎదుర్కొని సమాధానం ఇచ్చే తెలుస్తుంది. అయితే పైలట్ మాత్రం అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కావడం లేదు. ఇప్పటికే చుట్టూ వీడియోల ఆధారంగా కూడా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల్ని కూడా వైసీపీ నేతల్ని కూడా ప్రశ్నించారు. మీరు ఆ సమయంలో ఎందుకున్నారు అక్కడ, ఎవరు పిలిచారా, మీరే వచ్చారా, లేదా మిమ్మల్ని చూసుకుని రమ్మని హెలికాప్టర్ వైపు చూసుకుని రమ్మని మీకు ఎవరైనా చెప్పారా అన్న క్వశ్చన్లు కూడా అడిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రకాష్ రెడ్డి ఇందులో కీలకంగా ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి దొరికితే ఆయన ఎక్కడున్నాడో అజ్ఞాతం వీడితే ఖచ్చితంగా మిగిలిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే బెయిల్ పిటిషన్ ఇవాళ క్యాన్సిల్ అయితే మాత్రం రేపు ఆయన అరెస్ట్ చూపే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మీరు అడ్డం వస్తుంది బండి.